మహబూబాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రవాణా శాఖ అధికారి గౌస్ పాషాతో సహా 6 ఏజెంట్లు డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు. ఏజెంట్ల నుంచి 45,000 రూపాయలు, డ్రైవర్ దగ్గర 16,500 నగదు, కొత్త లైసెన్సులు, రెన్యువల్స్, ఫిట్నెస్ కు సంబంధించిన పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. కౌంటర్లలో పనిచేసే ఉద్యోగుల వద్ద డిక్లరేషన్ కన్నా ఎక్కువ నగదు లభ్యమైనట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి ఆఫీసులకు ఎంటర్ అయిన తర్వాత లోపల చాలామంది ఏజెంట్స్ 6 మెంబర్ ఏజెంట్స్ ఉన్నారు. వారి చేతుల్లో కాగితాలు, లర్నింగ్ లైసెన్స్ కానీ, ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ల కొరకు కానీ తీసుకొచ్చినటువంటి అప్లికేషన్స్, అలాగే డబ్బులు దొరికినాయి. రూల్ ప్రకారం ఏదున్నా కూడా కౌంటర్ల ముందు ఉండే తీసుకోవాలి. అలాగే క్యాష్ పరంగా లేదు, ఏదైనా కూడా డీడీ కానీ చలన్స్ కానీ రూపంలోనే ఎంట్రీ చేయాలి. కానీ మహబూబాబాద్ ఆఫీస్లో వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నట్లుగా ఇప్పుడు తెలుస్తున్నది. సుమారు ఇప్పటి వరకు 45,100 ఏజెంట్ల దగ్గర దొరికింది. అలాగే కౌంటర్లలో వర్క్ చేసే వారి దగ్గర కూడా గవర్నమెంట్ రిజిస్టర్లో పర్సనల్ క్యాష్ డిక్లేర్ చేస్తారు. ఆ డిక్లేర్ చేసేదానికన్నా చాలా ఎక్కువగా ఉంది. ఆ అమౌంట్ కూడా మేము ఇప్పుడు చెక్ చేస్తున్నాము. అలాగే డిటిఓ గౌస్ పాషా గారి డ్రైవర్ అయినటువంటి సుబ్బారావు ఆయన దగ్గర 16,500 రూపాయలు దొరికాయి. అలాగే కొన్ని బండి పేపర్లు, కీస్ దొరికినాయి. అతను కూడా మరి ఎందు గురించి పెట్టుకున్నాడు అని విచారిస్తున్నాము. అలాగే ఇంకా సెర్చెస్ కొనసాగుతున్నాయి. మిగిలిన వివరాలు అన్నీ ప్రెస్ నోట్ ద్వారా